సన్మాన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసినటువంటి అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ పెద్దలు రంగా గారికి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిత్రులు ఈశ్వరరావు గారికి, గరిమెల్ల ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర గారికి, ఈనాటి సన్మాన గ్రహీత మన ఆత్మీయ మిత్రుడు సత్యనారాయణ గారికి, అందరికీ ఈ సభ వేదిక అనేటువంటి వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ ఇంద్రప్రసాద్ గారు, టీడీపీ నాయకులు హనుమాన్ గారు, అలాగే జేసీసీ నుంచి మల్లిబాబు గారు, వివిధ పత్రికల్లో పనిచేసే పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ అందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, ఈరోజు ధర్మరాజు చెప్పినట్టు విశాఖపట్నంలో మరో సభ ఈవినింగ్ ఉంది. ఏదైనప్పటికీ సత్యనారాయణ అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకే ఢిల్లీలో చిరునామా. ఆయన కోసం అని చెప్పిన సమయం చాలు. ఆయన ఎంత ఎత్తుకెదిగినా ఒదిగే మనస్తత్వాన్ని సాగుకి అక్షరరూపం దాల్చే వ్యక్తి ఎవరంటే మన సత్యనారాయణ. ధర్మరాజు గారు డస్లో పనిచేసిన టైంలో, స్టాఫ్ పేపర్ పనిచేసిన టైంలో ఆయన పోలాకి ఈనాడులో పనిచేశారు. అప్పుడు మేము పాల్గొంటూ ఉండేవాళ్ళం. ఏదేమైనప్పటికీ పత్రికా రంగంలో పట్టుకుంటూ ఈరోజు ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫోరంకి ఢిల్లీలో ఉంటూ మనకి కరీంనగర్ కూడా ఆ ప్రాంతం మన ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫోరంలో ఏర్పాట్లు పోషిస్తున్నారు. ఆయన పత్రిక ఆయన కూడా కోస్తాంధ్ర పత్రిక వ్యవస్థాపకుడు. అదేవిధంగా పాత్రికేయులతో ఇక్కడ శ్రీకాకుళం జిల్లా నుంచి ఢిల్లీ వరకు ఉండే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా అందరూ కూడా మన మిత్రులకి ఆత్మీయ మిత్రులే. వీళ్ళందరితో రిలేషన్ మెయింటైన్ చేయడం ఎవరి తరం కాదు. అది ఎలా లేకుండా భగవంతునికి ఇచ్చిన ఆర్టరీ. అందువల్ల ఆయన సేవలు గుర్తించే జిల్లా కలెక్టర్ గారు కేంద్ర ప్రభుత్వం నిధులతో ఉండే విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కూడా సభ్యులుగా నియమించారు. ఆయన మొట్టమొదటి మీటింగ్ మొన్న ఆదరయ్యారు. ఏదేమైనా ఒక మంచి మనసుకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున శ్రీకాకుళం జిల్లా